నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. 26 నక్షత్రాల గురించి చెప్పడం జరిగింది. ఇంకా 27వ నక్షత్రం లాస్ట్ అండ్ ఫైనల్ గా రేవతి. ఈ రేవతి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు, అట్లాగే జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏ దైవారాధన చెయ్యాలి, ఈ విషయాలన్నీ మీ ద్వారా సార్. రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉన్న కామన్ లక్షణాలు ఏంటంటే పూర్ణాయువు, శుభగుడు, ఆత్మగౌరవము, కీర్తి మాత్సర్యము, గర్వము గలవాడు. పూర్ణాయువు, శుభగుడు, భార్యకు వసుడు, ఆత్మగౌరవము, కీర్తి మాత్సర్యం అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరిక ఎక్కువ ఉంటుంది. గర్వము గలవాడు, ప్రయత్నంతో సకల కార్యసిద్ధి, పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించుట, దానివల్ల రాణింపు, జాగ్రత్త పాటించుట అవసరం. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించుట వల్ల రాణింపు. ఒకవేళ అలా లేకపోతే ఏంటి, అలా ఆ విషయంలో జాగ్రత్త అవసరం. పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్ళాలి. 1వ పాదంలో ఉన్నవాళ్ళు తగాదాల ప్రీతి, విద్వాంసుడు, సమర్థుడు, పరిస్థితుల దృష్ట్యా వచ్చిన ప్రతిస్పందన వల్ల రాణింపు, ఓపిక అవసరం, ప్రయత్న సిద్ధి. ప్రయత్నం చేస్తే కార్యం సక్సెస్ అవుతుంది, చేయకపోతే సక్సెస్ ఏ ఉంది, ఫెయిల్యూర్ ఏ ఉంది. ప్రయత్నం చేయకపోతే ప్రయత్నం అనేది చాలా అవసరం, ఓపిక అనేది చాలా అవసరం. 2వ పాదం వాళ్ళకి ధైర్యము, విషయాసక్తి, కోపి, లౌకిక స్థితికి ప్రాధాన్యత వల్ల రాణింపు, ప్రయత్నపూర్వక కార్యజయం, నిబద్ధత ఉండాలి. ఇది 2వ పాదం వాళ్ళకి. 3వ పాదం వాళ్ళకి మందబుద్ధి, పగగలవాడు, బీదవాడు, సిన్సియారిటీ, విలువలే ప్రాధాన్యంగా ఉన్నవాడు, ఒరిజినాలిటీ వల్ల రాణింపు ఉంటుంది. 4వ పాదం గల వాళ్ళకి నీతి నియమము కలిగి శత్రుజయ వెలందులకు సాహసాలు అవసరం. నీతి నియమము కలిగి శత్రుజయ వెలందును పొందుతారు. సాహసాలు అవసరం, ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి. కమిట్మెంట్ పనికిరాదు. విచిత్రంగా ఉంది. అంటే కమిట్మెంట్ అంటే ఎదుటి వాళ్ళకి, అంటే మీకు ఏదో చేసేస్తానని మాట ఇవ్వడం, కరెక్ట్. కమిట్మెంట్ ఇవ్వడం, ఎందుకంటే అది నెరవేరే అవకాశం లేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి కమిట్మెంట్ ఇస్తే నెరవేరదు, ఇబ్బంది పడతారు. చేయగలిగిన సహాయం చేయాలి, చేస్తాను పని చేసుకోవాలి, కానీ కమిట్మెంట్ ఇవ్వకూడదు. ఇస్తే దానివల్ల వచ్చే భంగం వల్ల ఇబ్బంది పడాలి అని అర్థం. రైట్ సార్. ఇది ఈ నక్షత్రం వల్ల లక్షణాలు. బోల్డ్ అంత తేడా ఉంది సార్. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క లాగా ఉన్నారు డెఫినెట్ గా. అయితే కోపం అనేది ప్రధానంగా ఉండేటటువంటి అంశం అని అంటున్నారు. అలాగే కమిట్మెంట్ కూడా ఇవతల వాళ్ళకి ఇవ్వకూడదు, మీకు మీరు కమిటెడ్ గా ఉండాలి అని చెప్తున్నారు. మనం కమిటెడ్ గా ఉండొచ్చు, బట్ ఎదుటి వాళ్ళకి మీరు కమిట్మెంట్ ఇస్తే అది ఫాల్స్ ప్రామిస్ అవుతుంది అని అక్కడ మహర్షి ఉద్దేశం. ఫాల్స్ ప్రామిస్ వస్తుంది, నెరవేర్చలేకపోతే అది ఫాల్స్ ప్రామిస్ అవుతుంది, అదో దోషం. అందువల్ల కమిట్మెంట్ ఇవ్వకూడదు అని. రైట్ సార్. ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి సార్ వీటితో పాటు? ఖచ్చితంగా అంటే ఈగో తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి.
ఇవి 2 తగ్గించుకుంటే బాగుంటుంది. ఆత్మగౌరవం అంటే పాజిటివ్ ఈగో ఓకే కానీ నెగిటివ్ ఈగో ఉంటే కనుక తగ్గించుకోవాలి. కీర్తి మాత్సర్యం అంటే పేరు ప్రఖ్యాతుల కోసం ఏదైనా చేస్తారు అని గర్వం ఉంటుంది, ఆ గర్వాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఆరాధన విషయం కూడా చెప్పండి సార్. ఏ దేవీ దేవతల ఆరాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది జీవిత పర్యంతం? జీవితాంతం వీళ్ళు విష్ణుమూర్తి ఆరాధన వదలకూడదు. ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి. ప్రతినిత్యం ప్రదోష వేళలో లక్ష్మీ అష్టోత్తరంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే వీళ్ళకి జీవితంలో ఏ లోటు లేకుండా జరుగుతుంది. రైట్, బ్యూటిఫుల్ సార్. మొత్తం 27 నక్షత్రాల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే 27 డెఫినెట్ గా చాలా వ్యత్యాసం ఉంది. అసలు పాదాల్లోనే ఇంత వ్యత్యాసం ఉంటే నక్షత్రానికి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ 27 నక్షత్రాల్లో కూడా చూసుకుంటే విచ్ ఈస్ ద బెస్ట్ నక్షత్ర అంటే ఏం చెప్తారు మీరు? రేవతి నక్షత్రం. ఎందువలన? ఎందువల్ల అంటే నా నక్షత్రం ప్రేమ ఉందా? కానీ ఎండ్ ఆఫ్ ది డే మాట్లాడుకుంటే ఏ నక్షత్రానికి ఉండేటటువంటి తత్వాలు అలా ఉన్నా డెఫినెట్ గా వాటి తత్వాలని అనుగుణంగానే పిల్లల్ని ఏది మంచిది ఏది చెడ్డది ఏది విశేషమైంది అనే చెప్పుకోవడానికి లేదండి. అదే నేను అడగబోయేది కూడా అదే. నాకు సంపత్తారలు అంటే మహా ఇష్టం, క్షేమతారలు ఇంకా ఇష్టం, సాధన తారలు మరీ ఇష్టం. తార అనేది డెఫినెట్ గా నక్షత్రాన్ని బట్టి. ఇప్పుడు నాకు ప్రత్యత్తారో లేకపోతే నాకు నైదన తారో అయితే అవి ఆ నక్షత్రాలు అంటే నాకు ఇష్టం లేదంటే ఎట్లా? అవి పనికిరావు అంతే, మనకి నాకు పనికిరావు. అదే రేవతికి పనికిరావు. రైట్ రైట్ సార్. డెఫినెట్ గా ఇందాక నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే నక్షత్రం ఏదైనా అయి ఉండొచ్చు కానీ బ్రాటప్ అనేది డెఫినెట్ గా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. పిల్లల్ని పెంచే విధానం మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. రకరకాల అభియోగాలు ఉన్నాయి కొన్ని నక్షత్రాలకైతే. పాపం ఆశ్లేష ఇలాగా మూలం ముంచుతుంది, జ్యేష్ఠ మంచిది, ఇవన్నీ తప్పుడు అభియోగాలు, ఇవన్నీ మంచిది కాదు. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారం ఇప్పుడు మనం పుట్టడం అనేది మన చేతుల్లో లేదు. మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకొని తెచ్చుకోవట్లేదు. మనం ఏంటి అంతా దైవ నిర్ణయం, కర్మ ఫలితం. బ్యాలెన్స్ షీట్, గత జన్మ బ్యాలెన్స్ షీట్ మనం ఈ జన్మలో మనం జన్మ తీసుకుంటున్నాం. ఈ జన్మలో మనం భగవంతుడు ఏ జన్మ ఇచ్చాడో ఏమిచ్చాడో, ఏ నక్షత్రంలో మనం పుట్టామో, ఏ పాదంలో పుట్టామో, ఏ రాశిలో ఉన్నామో, మన గ్రహస్థితి ఎలా ఉందో దానికి అనుగుణంగా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పిందో దానికి అనుగుణంగా ఈ నక్షత్రానికి ఈ రాశులకి మన గ్రహస్థితికి ఉన్న ప్లస్ మైనస్ పాయింట్లు బేరీజ్ వేసుకుంటూ జ్యోతిష శాస్త్రం యొక్క సపోర్ట్ తీసుకొని చేయాల్సిన పనులు చేయాలి. అంతే, చేయకుండా ఉండకూడదు. చేయాల్సిన పనులకేమో ఎందుకు చేయాలనే ఒక వితండవాదం, చేయకూడని పనులేమో చేస్తే ఏమవుతుందనే వితండవాదం కొంప ముంచుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు చాలా ఇళ్లలో ఇదే పరిస్థితులు ఉన్నాయి. డెఫినెట్ గా మేము మారాలి. ఎండ్ ఆఫ్ ది డే బుద్ధి కర్మానుసారిని అంటారు. సో ఆ బుద్ధి అలాగే పుడుతుంది, ఎందుకు చేయాలి అంటారు. ఎవరిని ఏం చేస్తాం, ఆపలేము. ఎంతో కొంత